మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. మనకి మార్కెట్లో ఏ కొత్త ప్లాన్ వచ్చినా మనం ముందుండాలి. అందులోనూ మంచి లీగల్ డాక్యుమెంట్స్ కలిగి జెన్యూన్గా లాంగ్ రన్ నడిచేటటువంటి కంపెనీ మన ముందుకు వచ్చింది అంటే అలాంటి కంపెనీని మనం నెగ్లెక్ట్ చేయకుండా కంపెనీ వచ్చిన కొత్తల్లోనే అందులో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ పోతే కంపెనీతో పాటుగా మీరు కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మన ముందుకు గత 10 రోజుల క్రితమే స్టార్ట్ అయినటువంటి కంపెనీ, అంటే లాస్ట్ మంత్ 27th స్టార్ట్ అయింది. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా యాక్టివ్ చేసుకొని మంచి వర్క్ చేసుకొని మంచిగా సంపాదించుకోగలిగినటువంటి జెన్యూన్ కంపెనీ. లాంగ్ రన్ ఉంటుంది, ఎక్కడా కూడా టెన్షన్ పడేటటువంటి పని లేదు. హ్యాపీగా రెవెన్యూ షేరింగ్లో కావచ్చు, ప్లాన్ యొక్క లీగాలిటీస్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి సిన్ నెంబర్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అలాంటి జెన్యూన్ కంపెనీ, దాని యొక్క ప్లాన్ ఏంటి, ఆ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ప్లాన్లోకి వెళ్ళిపోదాం. కంపెనీ నేమ్ వచ్చేసరికి ఎన్ఫార్మ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క విజన్ ఒకటే అండి. ఇక్కడ ఎవరైతే కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు. దీని ద్వారా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పవర్ఫుల్ ఇన్కమ్ సంపాదించుకుంటూ వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకునే విధంగా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరిని అనే విధంగా వీళ్ళ యొక్క విజన్ తోటి ముందుకెళ్తూ ఉంది కంపెనీ. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు. ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఎంసీఏ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒకటేంటి లీగల్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క సిన్ నెంబరు, పాన్ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు. హ్యాపీగా మీకు మంచి దీని యొక్క లీగాలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇందులో మనమేమి లక్షలు కోట్లు ఏం పెట్టుబడి లేదండి. ₹1,00,000 లేదా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏం కాదు. ఇది చాలా చిన్న ప్యాకేజ్. మనం స్నేహితులతోటి సరదాగా బయటికి వెళ్తే ఒక ₹1,000 ఖర్చు చేస్తూ ఉంటాం. అదే ₹999 ఖర్చు ఏదైతే మీరు బయటికి వెళ్ళి సాదాగా అంటే ఎంజాయ్ చేయటం కోసం ఖర్చు పెడతారో అవే అమౌంట్ని ఇందులో ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు జాయిన్ అయితే మీకు 4 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ₹999. ఎప్పుడైతే మీరు ₹999 తోటి జాయిన్ అవుతారో మీరు 4 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ కంపెనీలో ఉంది. ఇందులో మొట్టమొదటిది డైలీ ఇన్కమ్, రెండవది డైలీ ఆర్ఓఐ ఇన్కమ్, మూడవది డైరెక్ట్ ఇన్కమ్, నాలుగవది మంత్లీ శాలరీ. ఇక్కడ డైలీ లెవెల్ ఇన్కమ్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్, ఇక్కడ మొత్తం 7 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో సపోజ్ 10 మ్యాట్రిక్స్లో మీరు కానీ రెఫరల్స్ చేస్తే మీ డైరెక్ట్సే మీకు ఫస్ట్ లెవెల్ అవుతుంది. 10 మ్యాట్రిక్స్లో మీరు ఎప్పుడైతే రెఫరల్స్ చేసుకుంటారో 7 లెవెల్స్ వరకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం 7 లెవెల్స్ యొక్క లెవెల్ ఇన్కమ్ అన్లాక్ అవ్వాలి అంటే మీకు 10 మంది డైరెక్ట్లు ఉండాలి. అంటే ఫస్ట్ లెవెల్లో ఒక డైరెక్ట్ ఉండాలి, సెకండ్ లెవెల్లో +1 అంటే 2 ఉండాలి, థర్డ్ లెవెల్లో +1 అంటే 3 ఉండాలి, ఫోర్త్ లెవెల్ ఓపెన్ అవ్వాలి అంటే +1 అంటే 4 డైరెక్ట్లు ఉంటే 4 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. అదే ఫిఫ్త్ లెవెల్ ఓపెన్ అవ్వాలంటే దానికి +2 అంటే 6 డైరెక్ట్స్ ఉండాలి. సిక్స్త్ లెవెల్ ఓపెన్ అవ్వాలంటే +2 అంటే 8 మంది డైరెక్ట్లు ఉండాలి. సెవెంత్ లెవెల్ ఓపెన్ అవ్వాలంటే +2 10 మంది డైరెక్ట్లు ఉండాలి. ఇక్కడ 7 లెవెల్స్ ఓపెన్ అవ్వాలంటే మీకు డైరెక్ట్లు 10 మంది ఉండాలి. సపోజ్ ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే మీరు 10 డైరెక్ట్ కంప్లీట్ చేస్తారో అప్పుడు 10 మ్యాట్రిక్స్లో టీం వెళ్తుంది అనుకోండి, దానికి వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్లో 10 మంది టీం ఉన్నారనుకోండి, రోజుకి ₹1 చొప్పున ఒక్కొక్క మెంబర్ నుంచి ₹10 డైలీ ఇన్కమ్ అవుతుంది. మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 300. సపోజ్ సెకండ్ లెవెల్లో 10 మ్యాట్రిక్స్లో మీకు 100 టీం అవుతుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1 చొప్పున 100 మంది దగ్గర నుంచి ₹100 మీకు రావడం జరుగుతుంది డైలీ. అంటే నెలకి ₹300 సంపాదించుకోవచ్చు. ఇక్కడ 10 మ్యాట్రిక్స్లో 3వ లెవెల్లో 1000 మంది టీం అయ్యారనుకోండి, 1000 × 1 అంటే ₹1 పర్ పర్సన్ దగ్గర నుంచి ప్రతిరోజు వస్తుంది. కాబట్టి 1000 మంది దగ్గర నుంచి ₹1000 మీకు ప్రతిరోజు ఇన్కమ్ అవుతుంది. మంత్లీ ₹30,000 అవుతాయి.
అదే 10,000 మంది టీం ఉంటే 4వ లెవెల్లో 10,000 ఇంటూ 1 అంటే నెలకి 10,000 రూపాయలు వస్తుంది, రోజుకి 10,000 రూపాయలు వస్తుంది, నెలకి 3 లక్షలు. ఈ రకంగా 7 లెవెల్స్ మీద 10 మ్యాట్రిక్స్లో మీకు దగ్గరగా 1 కోటి మంది అయ్యారనుకోండి 7వ లెవెల్లో. 1 కోటి ఇంటూ ₹1 అంటే పర్ డే ₹1 చొప్పున నెల రోజులు తీసుకుంటారు, టోటల్గా 30 కోట్లు. టోటల్గా 7 లెవెల్స్ మీద మీరు సంపాదించుకునేది 33,33,33,300 రూపాయలు. టోటల్గా 7 లెవెల్స్ మీద 10 మ్యాట్రిక్స్లో మీరు టీమ్ కంప్లీట్ చేస్తే. ఇక నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి డైలీ ROI ఇన్కమ్. అంటే మీరు ₹999 మీరు ప్యాకేజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకొని స్టార్ట్ అయితే ప్రతిరోజు ₹5 చొప్పున 400 రోజులు వస్తుంది. అంటే 400 ఇంటూ 5 ₹2,000 అవుతుంది. మీరు పెట్టినటువంటి ₹999 మీకు ₹2,000 టోటల్ ఇన్కమ్ వస్తుంది డైలీ ROI. ఇది కాకుండా లెవెల్ ఇన్కమ్ చూడండి ఎంత ఉందో. ఇక డైరెక్ట్ ఇన్కమ్. ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా రిఫరల్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹100 వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఇమీడియట్గా ఇన్స్టాంట్గా ఒక ₹100 వస్తుంది. ₹100 చొప్పున మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసుకుంటే అంత రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అనమాట, ₹100 చొప్పున. ఇక నెక్స్ట్ మంత్లీ శాలరీ. సపోజ్ మీరు 10 మంది టీంని కంప్లీట్ చేశారనుకోండి, శాలరీ ప్రతిరోజు ప్రతి నెల ₹10 చొప్పున శాలరీ లాగా వస్తుంది. అలాగే 12 నెలల పాటు ఇస్తుంది కంపెనీ. ప్లస్ 100 అంటే ఇంకొక 100 మీరు పూర్తి చేసుకుంటే టీము ₹100 శాలరీ చొప్పున 12 నెలల పాటు ఇస్తుంది. ప్లస్ 1000 చేసుకుంటే టీము ₹1000 ప్రతి నెల చొప్పున 12 నెలలు ఇస్తుంది. ప్లస్ 10,000 టీం చేస్తే ₹10,000 ప్రతి నెల చొప్పున మీకు 12 నెలల పాటు శాలరీ వస్తుంది. ప్లస్ లక్ష అయితే మీ టీము ₹1,00,000 ప్రతి నెల చొప్పున 12 నెలల పాటు వస్తుంది. ఈ రకంగా 1 కోటి మంది టీము ఎంత టీం అయితే అంత శాలరీ రూపంలో మనకి రావటం జరిగింది. ఇక కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం ఒకసారి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ₹999. ఫండ్ రిక్వెస్ట్ వచ్చేసరికి QR ఆర్ UPI ద్వారా మనం ఫండ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, ఫండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పెట్టుకుంటాం, మండే టు ఫ్రైడే. శనివారం ఆదివారం విత్డ్రాల్ ఉండదండి, బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి. మనకి బ్యాంక్ వర్కింగ్ డేలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 10:30 కల్లా మీకు బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. మినిమం విత్డ్రాల్ వచ్చేసరికి ₹100, మ్యాక్సిమం ₹5,000 విత్డ్రాల్ మనం పెట్టుకోవచ్చు పర్ డే. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదండి. విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఒక డైరెక్ట్ ఉండాలి, ఇలాంటి కండిషన్ లేదు. ఓన్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వచ్చారనుకోండి, 400 రోజుల పాటు మీరు ROI తీసుకుంటారు తప్ప ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవడానికి అవదు. ₹100 మినిమం వచ్చినా సరే అనేలాంటి కండిషన్స్ ఏమీ లేవు. వితౌట్ కండిషన్ విత్డ్రాల్ ఉందండి. ఇక్కడ అడ్మిన్ అండ్ TDS ఛార్జెస్ వచ్చేసరికి 10% ఉంటుంది. లైవ్ సపోర్ట్ ప్రతిరోజు ఉంటుంది, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇదండి కంపెనీ యొక్క వివరాలు. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా యాక్టివ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దండి. చాలా జెన్యూన్గా లాంగ్ రన్ వెళ్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంపాదించుకోవచ్చు. టైం వేస్ట్ అనేది అనవసరం. అసలు ప్రయత్నమే చేయకపోతే సక్సెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ప్రయత్నం చేయకుండా చూస్తూ కూర్చున్న ఉపయోగం లేదు కదా. కాబట్టి ట్రై చేయండి, సక్సెస్ సాధించండి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.